సో శంషాబాద్ రెసిడెన్షియల్ క్యాంపస్‌లో ఇప్పటివరకు మనకి డిగ్రీ ప్లస్ ఐఏఎస్ క్యాంపస్ అనేది ఉండి సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. ఇట్ ఈస్ ఏ రెసిడెన్షియల్ క్యాంపస్. నెక్స్ట్ మనకిక డే స్కాలర్ అనేది ఇటు శంషాబాద్‌తో పాటు అటు అశోక్ నగర్‌లో ఇవ్వబోతున్నాము. శంషాబాద్ లోకల్ పీపుల్ ఇక్కడికొస్తారు డే స్కాలర్‌గా. అక్కడ అశోక్ నగర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇప్పుడు డే స్కాలర్ ప్రోగ్రామ్ కూడా ఇనిషియేట్ చేయడం జరిగింది. మొత్తం మనకి ఇదే హైడర్ బ్యాచ్ ఆ డే స్కాలర్‌ని డీల్ చేయబోతుంది. అంటే హైదరాబాద్ నుంచి, ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి కాంబినేషన్ ఆఫ్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో హిస్టరీ, జియోగ్రఫీ, పొలిటీ ఇలా కాంబినేషన్‌తో ఫ్యాకల్టీస్ వచ్చిన వాళ్ళు ఆ డే స్కాలర్స్‌కి కూడా డిగ్రీ ప్లస్ ఐఏఎస్ వాళ్ళకి టీచ్ చేయడం జరుగుతుంది. సో డిగ్రీలోనే ఈ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? ఈ అశోక్ నగర్‌లో డే స్కాలర్ ఇనిషియేటివ్ ఎందుకు మనం తీసుకొద్దాం అనుకుంటున్నాం అది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఆస్పిరెంట్స్లో ఉన్నటువంటి ట్రెండ్ ఏంటంటే డిగ్రీ స్థాయి నుంచే సివిల్స్ ప్రిపరేషన్ మొదలు పెడుతున్నారు. మీకు ఢిల్లీలో అయినా సరే, లేకపోతే చెన్నైలో అయినా సరే, బెంగళూరు అయినా సరే, ఇప్పుడు హైదరాబాద్లో కూడా డిగ్రీతో పాటు సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అనేటటువంటిది ఒక నార్మల్ ట్రెండ్గా మారింది. సో రీజన్ ఏంటి అంటే యూపీఎస్సీలు ఇచ్చినటువంటి అనేక నివేదికలు మనం చూసినప్పుడు ఒక సగటున ఒక అభ్యర్థి సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వడానికి కనీసం 5 సంవత్సరాలు పడుతుంది. సో యావరేజ్ ఏజ్ ఆఫ్ ఎంట్రీ ఇంటూ ద సివిల్ సర్వీస్ ఈజ్ 27 ఇయర్స్. అంటే 22కి మీ బీటెక్ అయిపోయి మీరు అప్పుడు ఎగ్జామ్ రాసి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ అంటే ఒక 4-5 అటెంప్ట్లు ఇచ్చిన తర్వాత కానీ సివిల్ సర్వీసు క్రాక్ చేయలేకపోతున్నారు. కాబట్టి బీటెక్ తర్వాత 5 సంవత్సరాలు మీరు సివిల్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి టైం వేస్ట్ చేసే బదులు మీరు ఇంటర్మీడియట్ నుంచి ఆర్ అట్లీస్ట్ డిగ్రీ స్థాయి నుంచి కనుక మీ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ మొదలు పెడితే మీకు డిగ్రీ అవ్వగానే ఒక 1 ఇయర్ పాటు మీరు ప్రిపేర్ అయ్యి ఫస్ట్ అటెంప్ట్లోనే 22 సంవత్సరాల వయసులోనే మీరు ఐఏఎస్ క్రాక్ చేయొచ్చు. ఈసారి మనకి 153 ర్యాంకులు వచ్చినాయి. 153 ర్యాంకుల్లో కనీసం 10 మంది ఈ విధంగా డిగ్రీలోనే సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయినట్టు అనమాట. సో మన ఆల్ ఇండియా 6th ర్యాంకర్ ఉంది. సో ఆ అమ్మాయి కూడా డిగ్రీ స్థాయి నుంచి సివిల్స్ ప్రిపరేషన్ మొదలుపెట్టింది. సృష్టి దబాస్ ఆర్ఎండి 6 అండ్ 131 ర్యాంక్ ఆస్తాది. 131 ర్యాంక్ కూడా డిగ్రీలోనే, అంటే ఇన్ఫాక్ట్ ఆ అమ్మాయి ఇంటర్మీడియట్లోనే సివిల్స్ ప్రిపరేషన్ మొదలుపెట్టింది. ఆస్తాది. అండ్ ఫ్యూ అదర్ పీపుల్ ఇంటర్మీడియట్లో ప్రిపరేషన్ ఢిల్లీలో డిగ్రీలో ఉన్నప్పుడు చదువుకుంటూ వెళ్ళిన వాళ్ళు 3rd ర్యాంకర్ ఉన్నారు అండ్ 198th ర్యాంక్. అంతకుముందు ఏపీఎస్సీ ఆల్ ఇండియా 3rd ర్యాంక్ వచ్చిన అనన్య కూడా అమ్మాయి ఇంటర్లోనే సివిల్స్ ప్రిపరేషన్ మొదలుపెట్టింది. ఇక్కడ లాస్ట్ ఇయర్ ఏపీఎస్సీ గ్రూప్ 1 ఫస్ట్ ర్యాంకర్ భానుశ్రీ గణేష్ కూడా తను ఇంటర్మీడియట్ స్థాయిలో ఏపీఎస్సీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, యూపీఎస్సీలో 198 ర్యాంక్ వచ్చింది. ఈ అమ్మాయి ఇంటర్లోనే సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ మొదలుపెట్టింది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు అర్లీ బర్డ్ స్టార్ట్ చేయడం జరుగుతుందో డెఫినెట్గా ఎర్లీ బర్డ్ ప్రయోజనం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ అంశాలన్నిటి నేపథ్యంలో మనకి ఆల్మోస్ట్ 2017 నుంచి ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ రెసిడెన్షియల్ బేసిస్ మీద ఉన్నాయి. ఇప్పుడు దీన్ని మనం ఆర్టీసీ క్రాస్ రోడ్లో డే స్కాలర్ పద్ధతిలో స్టార్ట్ చేస్తాం. సో దీనివల్ల ఏమవుతుందంటే 70% స్టూడెంట్కి సివిల్స్ ప్రిపరేషన్ ఉంటుంది, ఒక 30% ఎగ్జామ్ ముందు అకాడమిక్ ప్రిపరేషన్ కూడా మనమే అందిస్తాం. సో అంటే ఈ ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. లేకపోతే డే మొత్తం కాలేజీకి వెళ్ళి సాయంత్రం లేకపోతే అర్లీ మార్నింగ్ ఇట్లా కొంతమంది వెళ్తున్నారు, అంటే ఒక గంటన్నర క్లాసు. అలా చేయకూడదు. చేయాల్సిందల్లా ఏంటంటే మొత్తం మనం ఒక రోజు మొత్తంలో మార్నింగ్ 7:30 నుంచి 9:30 వరకు ఆప్షనల్ చదువుకోవాలి, ఆప్షనల్ సబ్జెక్ట్స్ చదవాలి. తర్వాత 10 నుంచి 1 వరకు జనరల్ స్టడీస్ చదవాలి. మధ్యాహ్నం 2 గంటల నుంచి 8 o'clock వరకు కరెంట్ అఫైర్స్, రివిజన్ అండ్ మెంటార్షిప్లో ఉండాలి. ఇలా ట్రైన్ అయినప్పుడు మాత్రమే ఈ 3 years గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కాగానే స్టూడెంట్ అప్లై చేసుకోవడం, తర్వాత ఎగ్జామ్కి అపియర్ అవ్వడం అండ్ మొదటి ప్రయత్నంలో ఐఏఎస్ కొట్టడం, 22 సంవత్సరాల వయసులోనే సివిల్ సర్వెంట్ అవ్వడం, దానివల్ల 38 సంవత్సరాల కెరీర్ ఉండడం అండ్ అల్టిమేట్గా క్యాబినెట్ సెక్రటరీ స్థాయి వరకు వెళ్ళగలిగేటటువంటి అవకాశం ఉండదు. ఇది జరుగుతుంది. అంటే తప్ప పార్ట్ టైం ప్రిపరేషన్ పెట్టుకోకూడదు. నువ్వు సివిల్ సర్వెంట్ అవ్వాలి అని కమిట్ అయితే కంప్లీట్గా డిగ్రీ స్థాయి నుంచే మీ కమిట్మెంట్ అనేది చూపించాలి. అంతే తప్ప 10 o'clockకి కాలేజీకి వెళ్తాను, ఎంజాయ్ చేస్తాను, సినిమాకి వెళ్తాను, వీకెండ్లో పార్టీలకు వెళ్తాను, ఈ సోషల్ లైఫ్ ఎంజాయ్ చేస్తాను, ఇటువంటివన్నీ పెట్టుకోకూడదు. అండ్ పార్ట్ టైంలో కొంతమంది ఏం చేస్తున్నారు, మార్నింగ్ ఒక 2 గంటలు లేకపోతే సాయంత్రం ఒక 2 గంటలు ఇలా ప్రిపేర్ అవుతున్నారు. ఇది పూర్తిగా మన ప్రిపరేషన్ వేస్ట్ ఇయ్యదు. అంటే అది కేవలం అడవి కాచిన వెళ్ళలేకపోతుంది. దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. మళ్ళీ డిగ్రీ అయిన తర్వాత మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది పార్ట్ టైం వ్యవహారాలు పెట్టుకుంటే. అలా కాకుండా ఫుల్ టైంలో సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ పెట్టుకొని ఎగ్జామ్స్కి ముందు
ఒక 30% టైం కనుక మీరు సివిల్ సర్వీస్తో సంబంధించినటువంటి సబ్జెక్టులే ఉండే బిఏ తీసుకొని, అంటే హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ ఆర్ మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం ఇలాంటి సబ్జెక్టులు తీసుకుని ఎప్పుడైతే మీరు సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అవుతారో, సివిల్ సర్వీస్ ప్రిపరేషన్కి మీ బిఏ సబ్జెక్టులకి వేరియేషన్ ఉండదు. సివిల్ సర్వీస్లో మీరు చదివేటటువంటి సబ్జెక్టులే మీరు జస్ట్ ఒక 10% టైం కేటాయించినా కానీ అకాడమిక్ ఎగ్జామ్లో కనీసం 90% మార్కులతో పాస్ అవుతారు. దిస్ ఈజ్ వాట్ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఓరియంటేషన్. ఇది ఆల్రెడీ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంకా అభ్యర్థులు ఇతర రంగాల్లో కూడా ప్రవేశించడానికి చాలా ఆల్టర్నేట్ ఆప్షన్స్ కూడా దీనివల్ల క్రియేట్ అవుతున్నాయి. సో ఇంజనీరింగ్, మెడిసిన్ మాత్రమే కాకుండా ఇలాంటి ఆల్టర్నేట్ కెరీర్ చాయిస్ చూస్ చేసుకోవాలనేటువంటి ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు ఎవరికైనా కానీ ఇది చక్కటి అవకాశం అని భావించారు.